అనగనగా ఒక్క అడవిలో ఒక కుందేలుండేది. అది ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉండేది. ఒక రోజు ఒక్క చెట్టు కింద అది ఆడుకుంటూ ఉండగా ఒక పులి పొదలో నుంచి దాని చూస్తుంది. దానికి కుందేలును తినాలనిపించి వెంటనే కుందేలు మీదకు దూకుతుంది. వెంటనే కుందేలు పులి చూసి పరుగులు పెడుతుంది. ఎంతసేపటికి పులి దాని వదలకపోయేసరికి కుందేలు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. వెంటనే పరిగెత్తడం ఆపి పులి ఎదురుగా నిలబడి ఇలా అంటుంది. ఆగండి పులిరాజా, మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు? మీకు ఏం కావాలి? కుందేలు ఎందుకు ఇంత ధైర్యంగా నా ముందు నిలబడి మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోతుంది. నేను నిన్ను తినడానికి వెంట పడుతున్నాను. మీరు నన్ను తినటం కుదరదు పులిరాజా. ఎందుకు నిన్ను తినటం కుదరదు? ఎందుకంటే మా పెద్ద పులి మహారాజు గారికే సొంతం, అందువలన మీరు నన్ను తినటం కుదరదు. వేరే ఎవరైనా నన్ను తింటే ఆయన వారిని చంపేస్తారు. ఎంతటి బలవంతులైన మా మహారాజు గారిని ఏమీ చేయలేరు. అందుకే నీకు హెచ్చరికగా చెబుతున్నాను, మీరు నన్ను తినాలనుకోవడం విరమించుకోవడం మంచిది. లేకపోతే మా మహారాజు గారు మీరు ఎక్కడ ఉన్నా కూడా వెతికి వేటాడి చంపేస్తారు. ఈ అడవిలో నన్ను చంపే వాళ్ళు ఎవడు లేడు. నాకంటే గొప్పవారు ఎవరు లేరు. ఎవరు మీ మహారాజు ఎక్కడ ఉంటాడు? వాడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ఎవరు గొప్పవారు తెలుస్తుంది. నువ్వే చూస్తావు కదా. సరే పులిరాజా, నేను మిమ్మల్ని మా మహారాజు గారు ఉండే చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ ఒక షరతు. ఏమిటి ఆ షరతు? మా మహారాజు గారు ఎప్పుడు ఒక బావిలో నీటిలో ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన ఈ సమయంలో కూడా బావిలో ఉండవచ్చు. నేను అక్కడికి తీసుకెళ్తాను. కానీ మా మహారాజు గారు మీలాగా మాట్లాడుతూ ఉండరు. ఆయన మిమ్మల్ని చూసిన వెంటనే మీ మీద దాడి చేస్తారు. అందుకే మీకు ముందుగా హెచ్చరికగా నేను చెబుతున్నాను. ఆయన దాడి చేసే దానికంటే ముందే మీరు ఆయనపై దాడి చేస్తే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. సరే పద, మీ మహారాజు గారి దగ్గరికి వెళ్దాం. కుందేలు పులి కలిసి అడవిలో కొంత దూరం వెళ్ళాక ఒక పాత బావి దగ్గర ఆగుతుంది. ఆ బావి అంచు మీద కుందేలు కూర్చొని బావిలోకి చూస్తూ మహారాజు గారు మీతో తలపడడానికి వేరే పులిరాజా వచ్చారు అని అంటుంది. అప్పుడు పులి బావి మీద నుండి బావిలోకి తొంగి చూస్తుంది. పులికి తెలియదు కాబోలు నీళ్లలో తన ప్రతిబింబాన్ని తనే చూసుకొని నిజంగానే నీటిలో ఒక పెద్ద పులి ఉంది అనుకొని ఒకసారి గాండ్రిస్తుంది. అప్పుడు నీటిలోని ప్రతిబింబం కూడా గాంధిచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు పులికి కుందేలు చెప్పిన మాటలు మొదటిగా దాడి చేస్తే తన గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్న మాటలు గుర్తు వచ్చి వెంటనే ఏమీ ఆలోచించకుండా బావిలోకి దూకుతుంది. పులికి ఈత రాకపోవడంతో బావిలోనే మునిగి చనిపోతుంది. తన పథకం ఫలించినందుకు కుందేలు సంతోషపడి అక్కడి నుండి అడవిలోకి వెళ్ళిపోతుంది. కథలోని నీతి: మనకు ఏదైనా అపాయం వస్తే దానికి భయపడకుండా ఎదిరించే ఉపాయాన్ని ఆలోచించి తప్పించుకోవడం తెలివైన వారి లక్షణం.